Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఫస్ట్ యూనిట్ ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ ఫస్ట్ యూనిట్ లో భాగంగా లాస్ట్ క్లాస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ గురించి చూసాము. సో దాని కంటిన్యూయేషన్ ఈ క్లాస్. ఇందులో ఇంకొన్ని ఫార్మ్స్ అనేటివి చూస్తాం. సో బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. మనకి పాత కొత్త సిలబస్ వీడియోస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మా ఛానల్లో. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీకు బెనిఫిషియల్ గా ఉంటుంది అండ్ మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్. ఇండియన్ క్లాసికల్ డాన్స్ లో ఫస్ట్ ఫామ్ ఏం చూస్తున్నాము అని అంటే గౌడీయ నృత్య. ఓకే, గౌడీయ నృత్య బెంగాలీ ఆర్ గౌరీయ నృత్య ఈస్ ఏ బెంగాలీ క్లాసికల్ డాన్స్ ట్రెడిషన్. సో ఈ గౌడీయ నృత్య ఏదైతే ఉందో దాన్నే గౌరీయ నృత్య అని కూడా అంటారనమాట. సో బెంగాలీ సైడ్ ఇది క్లాసికల్ డాన్స్ అనమాట. ఓకే, ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ గౌడ, ఆల్సో నోన్ యాజ్ గౌర్ ఇన్ బెంగాల్. సో దీని ఒరిజినేషన్స్ చూసుకున్నట్టయితే మనకి గౌడాలో ఉన్నది. సో గౌర్ అని అంటారు దాన్నే, అందుకే గౌడీయ నృత్యాన్ని గౌరీయ నృత్య అని కూడా అంటారు. ఇట్ హ్యాస్ బీన్ రీకన్స్ట్రక్టెడ్ బై మహువా ముఖర్జీ. సో మహువా ముఖర్జీ దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ by the Sangeet Natak Academy, and study of it is eligible for scholarships from the Ministry of Culture of India. So Sangeet Natak Academy వాళ్ళు దీన్ని ఒక ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్ లాగా రికగ్నైజ్ చేశారు. ఏంటది గౌడీయ నృత్యాన్ని. అండ్ అలాగే దీని యొక్క స్టడీ అయితే మనకి స్కాలర్షిప్స్ ని కూడా తీసుకొస్తుంది అనమాట. ఎక్కడి నుంచి అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఇండియా. స్కాలర్లీ రిసెప్షన్ ఆఫ్ ద రీకన్స్ట్రక్షన్ రేంజెస్ ఫ్రమ్ కాషన్ టు స్కెప్టిజం. సో ఈ స్కాలర్ అనేది, ఈ స్టడీ అనేది ఈ రీకన్స్ట్రక్షన్ మీద అది కాషన్ నుంచి స్కెప్టిజం దాకా కూడా చేయొచ్చు అనమాట. పర్టికులర్ ఈ గౌడీయ నృత్య మీద బెంగాలీ సైడ్ డాన్స్ ఫామ్ ఇది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఘూమర్. ఘూమర్ ఈజ్ ఎ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్, ఇండియా అండ్ సింధ్, పాకిస్తాన్. సో ఇండియాలో, రాజస్థాన్ లో అండ్ పాకిస్తాన్ లో సింధ్ లో ఘూమర్ అనేది ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ కిందకి వస్తుంది. ద డాన్స్ ఇస్ చీఫ్లీ పర్ఫార్మ్డ్ బై వెయిల్డ్ ఉమెన్ హూ వేర్ ఫ్లోయింగ్ డ్రెస్సెస్ కాల్ ఘాగ్రా. సో పళ్ళు ఉంటుందన్నమాట, అంటే నెత్తి మీద నుంచి ఈ కొంగ అనేది వేస్తారు అండ్ అలాగే గాగ్రా డ్రెస్సెస్ అనేటివి వేసుకుంటారు అనమాట ఈ పర్టికులర్ డాన్స్ కి. ద డాన్స్ టిపికల్లీ ఇన్వాల్వ్స్ పర్ఫార్మర్స్ పిరోయేటింగ్ వైల్ మూవింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎ వైడ్ సర్కిల్. సో ఈ ఘూమర్ అనేది డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్, వాళ్ళు జనరల్ గా వైడ్ సర్కిల్లో ముందుకి వెనక్కి ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే, ద వర్డ్ ఘూమ్నా డిస్క్రైబ్స్ ద ట్వర్లింగ్ మూవ్మెంట్ ఆఫ్ ద డాన్సర్స్ అండ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద వర్డ్ ఘూమర్. సో ఘూమర్ అనే డాన్స్ ఫామ్ ఆ పేరు ఎందుకు వచ్చిందని అంటే, ఘూమ్నా అంటే రౌండ్ రౌండ్ గా తిరుక్కుంటూ వెళ్ళడం అనమాట. సో దాని ద్వారా వచ్చింది. Ghumar is often performed on special occasions such as at weddings and during Holi, and sometimes lasts for hours. So ఇది స్పెషల్ ఒకేషన్స్ లో ఈ ఘూమర్ అనేది పర్ఫామ్ చేస్తారు. హోలీ టైమ్ లో, వెడ్డింగ్స్ లో. సో ఒక్కొక్కసారి గంటలు గంటలు కూడా పర్ఫామ్ చేస్తారు. ఓకే, యాజ్ ఎ ట్రెడిషనల్ డాన్స్ ఘూమర్ ఆఫెన్ ఇంక్లూడ్స్ ట్రెడిషనల్ సాంగ్స్ సచ్ యాజ్ ఘోర్బంద్, పుదీనాం, రుమాల్ అండ్ మోర్ బోలేరే. సో ఇది ట్రెడిషనల్ డాన్స్ ఫామ్. అండ్ ఈ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ అనేది ఎలాంటి మ్యూజిక్ కి చేస్తారు అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ కి. ఓకే, గోర్బంద్ కానివ్వండి, పుదీనా, అలాగే రుమాల్, అలాగే మోర్ బోలారే, పుదీనా, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ సాంగ్స్ కిందకి వస్తాయి. వీటికి డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఘూమర్ ఫామ్ లో. ఓకే, సాంగ్స్ మైట్ బి సెంటర్డ్ ఆన్ రాయల్ లెజెండ్స్ ఆర్ దేర్ ట్రెడిషన్స్. సాంగ్స్ కూడా ఈ ఘోర్బంద్ కానివ్వండి, రుమాల్ కానివ్వండి, పుదీనా కానివ్వండి, లేదా మోర్ బోలేరే కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రాయల్ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా అండ్ ట్రెడిషన్స్ పరంగా ఉంటాయి అనమాట సాంగ్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే థాంగ్ఠా. థాంగ్ఠా ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ మణిపూర్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో మణిపూర్ అనేది ఇండియాలో ఒక స్టేట్. సో ఆ భాగంలో థాంగ్ఠాని పర్ఫార్మ్ చేస్తారు. థాంగ్ఠా ఈస్ ఏ కల్చరల్ హెరిటేజ్ ఆర్ట్ ఆఫ్ లాగ్లోన్. సో ఈ థాంగ్ఠా అనేది లాగ్లోన్ నుంచి వచ్చిన కల్చరల్ హెరిటేజ్ ఆర్ట్. హ్యూయల్ లాగ్లోన్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ వార్ ఆర్ట్. సో వార్ కి సంబంధించిన డాన్స్ ఫామ్ అన్నట్టు మనం తీసుకోవచ్చు దీన్ని. సో వార్ కి సంబంధించిన డాన్స్ ఫామ్ లాగా తీసుకోవచ్చు దీన్ని. సో హ్యూయల్ లాగ్లోన్ అంటేనే నాలెడ్జ్ ఆఫ్ వార్ ఆర్ట్ అని అర్థం. Thang and Ta are main weapons of this art. So people commonly known the art as Thang Ta. This is not mean to thang as
sword, and ta as spear. This is the name of the art. సో థాంగ్ టా అంటే ఏంటంటే, థాంగ్ అంటే స్వాడ్ కిందకు వస్తుంది, టా అంటే స్పియర్ కిందకు వస్తుంది. కానీ జనరల్ గా ఈ డాన్స్ ఫామ్ కి థాంగ్ టాన్ ఎందుకు ఇచ్చారు అంటే అవి ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఇచ్చారు, అంతేగాని లిటరల్ మీనింగ్ అనేది కాదు. ఓకే, ఒక నేమ్ అనేది తీసుకోవచ్చు మనం, ఆర్ట్ కి ఒక నేమ్ అనేది థాంగ్ టా. ఓకే, in this art movements of sword intended to ward off evil spirits is shown, while other dance moves indicate protection. ఈ డాన్స్ ఫామ్ లో మూమెంట్స్ అనేటివి ఈ ఖడ్గం తోటి చేస్తూ ఉంటారన్నమాట. సో ఆ స్వాడ్ యొక్క మూమెంట్స్ ఏమో ఈవిల్ స్పిరిట్స్ ని తరిమి కొట్టడానికి చూపిస్తారు, మిగతా మూమెంట్స్ ఏమో ప్రొటెక్షన్ కోసం చూపిస్తారు. ఓకే, it is recognized by the Ministry of Culture of the Government of India as a classical dance form of India, but not by Sangeet Natak Academy. So Sangeet Natak Academy వాళ్ళు దీన్ని ఇండియన్ క్లాసికల్ డాన్స్ లాగా రికగ్నైజ్ చేయలేదు, కానీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం దీన్ని క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ ఇండియా లాగా రికగ్నైజ్ చేసింది. ఓకే, all classical dances of India used similar symbolism and rules of gestures in abhinaya. సో ఇప్పుడు చూసుకున్న ఈ డాన్స్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ అవన్నీ కూడా ఈ గెస్చర్స్ అభినయ దాదాపు సిమిలర్ గా ఉంటాయి. ద రూట్స్ ఆఫ్ అభినయ ఆర్ ఫౌండ్ ఇన్ ద నాట్య శాస్త్ర, విచ్ aesthetically arouses joy in the spectator through the medium of actors' art of communication that helps connect and transport the individual into a super sensual inner state of being. సో ఇవన్నీ కూడా ఈ అభినయాలకి సంబంధించిన రూట్స్ అనేటివి నాట్య శాస్త్రాల్లో మనం చూడొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే పర్ఫార్మర్స్ లో ఒక జాయ్ అనేది వస్తుంది, అలాగే యాక్టర్స్ ఎవరైతే పర్ఫార్మ్ చేస్తున్నారో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు ఆర్ట్ ఫామ్ ని, ఓకే, కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. ఓకే, ఒక ఇండివిజువల్ ని తన దగ్గర ఉన్న ప్లేస్ అంటే తను కూర్చున్న ప్లేస్ నుంచే ఎక్కడికన్నా తీసుకెళ్ళగలిగే ఈ కళ అనేది మనకి ఆర్ట్ ఫామ్ లోనే ఉంటుంది. సో అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్ట్ ఫామ్ ఏంటి, డాన్స్ ఫామ్. A performance art asserts Natya Shastra connects the artist and the audience through abhinaya, that is applying body, speech, mind and scene, wherein the actors communicate to the audience through song and music. So song and music ద్వారా వాళ్ళు చేసే అభినయాల ద్వారా ఈ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట ఒక పర్ఫార్మెన్స్ ఆర్ట్ లో. అది నాట్య శాస్త్రంలో కూడా మనకు అదే మెన్షన్ ఉంది. డ్రామా ఇన్ దిస్ ఏన్షియంట్ సాంస్క్రిట్ టెక్స్ట్ thus is an art to engage every aspect of life in order to glorify and gift a state of joyful consciousness. సో జనరల్ గా మనము పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ చూడడం కానివ్వండి, లేదా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ చేయడం కానివ్వండి, లేదా విజువల్ ఆర్ట్స్ కానివ్వండి, సో ఆర్ట్ ఫామ్ ఎందుకు మనం చూస్ చేసుకుంటాం, ఒక హ్యాపీనెస్ కోసం, ఒక సాటిస్ఫాక్షన్ కోసం, జాయ్ఫుల్ కోసం, అవునా? సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట, ఒక స్పిరిట్ అనేది మనలో ఉంచుతుంది, హ్యాపీ స్పిరిట్ అనేది తీసుకొస్తుంది, అలాగే జాయ్ఫుల్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఆర్ట్ ద్వారా the communication through symbols is in the form of expressive gestures and pantomime set to music. So expressive gestures ద్వారా మ్యూజిక్ కి తగ్గట్టు ఆడడం ద్వారా ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. The gestures and facial expressions convey the ras and bhava of the underlying story. సో ఏ స్టోరీ అయితే డాన్స్ ఫామ్ ద్వారా చెప్పాలనుకుంటున్నారో గెస్చర్స్ మరియు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కన్వే అవుతుంది అనమాట. రస్ కానివ్వండి, భావాలు కానివ్వండి, ఓకే, నవరసాలు అంటారు కదా అలా. In Hindu classical dances, the artist successfully expresses the spiritual ideas by paying attention to 4 aspects of a performance. So ఒక పర్ఫార్మెన్స్ లో 4 ఆస్పెక్ట్స్ కి అయితే ఇండియన్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది సక్సెస్ఫుల్ కావాలంటే. అవి ఏంటి అని అంటే అంగిక అంటే గెస్చర్స్ మరియు బాడీ లాంగ్వేజ్, తర్వాత వాచిక సాంగ్, రిసైటేషన్, మ్యూజిక్, రిథమ్ ఇవి కూడా కరెక్ట్ గా ఉండాలి. తర్వాత చూసుకున్నట్టయితే ఆహార్యం అంటే స్టేజ్ సెట్టింగ్ కరెక్ట్ ఉండాలి, కాస్ట్యూమ్ ఉండాలి కరెక్ట్ గా, జ్యువెలరీ కానివ్వండి, మేకప్ కానివ్వండి. సో మీరు క్లాసికల్ డాన్సెస్ కి ఇది కంపల్సరీ. ఈవెన్ వెస్టర్న్ డాన్సెస్ లో కూడా మీరు మేకప్ అవి ఇవి వేసుకుంటారు కదా దాని తగ్గట్టుగా, అలాగే క్లాసికల్ డాన్స్ లో ఇంకెక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట, హావభావాలు కరెక్ట్ గా పలకడానికి అండ్ అలాగే ఆ మ్యూజిక్ కి తగ్గట్టు ఆ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టు ఉండడానికి. తర్వాత చూసుకున్నట్టయితే సత్వికం ఆర్టిస్ట్ మెంటల్ డిస్పోజిషన్ అండ్ ఎమోషనల్ కనెక్షన్. సో పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేయాలన్నమాట. ఓకే, అభినయ డ్రాస్ అవుట్ ద భావ. సో ఈ అభినయాల వల్ల భావం అనేది ఉట్టిపడుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇండియన్ క్లాసికల్ డాన్సెస్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఓకే, డాన్స్ ఫార్మ్స్ గురించి చూసాము. సో వాటి ఇంపార్టెన్స్ ఏంటి ఎడ్యుకేషన్ లో మ్యూజిక్ మరియు డాన్స్ ఫార్మ్స్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మ్యూజిక్ అండ్ డాన్స్
help the students to appreciate his tradition, culture and respect them. సో ఈ మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, తన యొక్క కల్చర్ ని, ట్రెడిషన్ ని రెస్పెక్ట్ చేయడానికి స్టూడెంట్ కి హెల్ప్ అవుతుంది, అప్రిషియేట్ చేయడానికి. ఓకే, సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే, సెకండ్, దే హెల్ప్ ద స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ ఫిజికల్ అండ్ మెంటల్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్, గివింగ్ ఎ వైడర్ స్కోప్ ఆఫ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఈ డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సో కంట్రోల్ ఆఫ్ ద బాడీ అండ్ మెంటల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫిజికల్ మెంటల్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్, మేక్ ద స్టూడెంట్స్ అవేర్ ఆఫ్ దేర్ సొసైటీ, ఎన్విరాన్మెంట్, క్వాలిటీ, స్పీడ్, స్పేస్, షేప్, సైజ్ అండ్ అంగాంగ ప్రదర్శన. సో వాళ్ళల్లో వాళ్ళకి ఎవ్రీథింగ్ తెలుస్తుంది అనమాట. ఎలాంటివి అని అంటే సొసైటీ గురించి, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి, క్వాలిటీ గురించి, స్పీడ్ గురించి, స్పేస్ ఎంత ఉంది, షేప్స్ ఎలా ఉన్నాయి, సైజెస్ గురించి, అంగాంగ ప్రదర్శనల గురించి, సో వీటన్నిటి గురించి ఒక ఐడియా అనేది వస్తుంది. ఫోర్త్ చూసుకున్నట్టయితే, tracing of music and dance can unfold the cultural diversity and values to let the students know the unity in diversity. సో ఈ కల్చర్ లో ఎన్ని డైవర్సిటీస్ ఉన్నాయనేది కూడా మనకి మ్యూజిక్ డాన్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ అలాగే ఈ డైవర్సిటీలో యూనిటీ లాగా ఎలా ఉండాలనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇక లాస్ట్ చూసుకున్నట్టయితే ఫిఫ్త్, మ్యూజిక్ అండ్ డాన్స్ serve as vehicles to enrich the teaching learning process. సో మ్యూజిక్ అండ్ డాన్స్ ఏదైతే ఉంటుందో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కి ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే, ఇంక్లూజన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ ద స్కూల్ కరికులం బ్రింగ్స్ ద ఇన్హెరెంట్ బ్రెత్ ఆఫ్ ఇండియన్స్, ప్లూరాలిటీ అండ్ ద కల్చర్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఈ ప్లూరాలిటీ అంటే ఎంత డైవర్స్ గా ఉంది అనేది కూడా తెలుస్తుంది. అండ్ అలాగే స్కూల్ పరంగా చూసుకున్నట్టయితే, స్కూల్ కరికులం పరంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవడానికి కూడా ఈ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. బికాస్ మన క్లాస్ రూమ్ లో కమ్యూనిటీలో డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటి వల్ల. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్ లో మనం ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ లో గౌడియర్ నృత్య గురించి, ఘూమర్ గురించి అండ్ థాంగ్టా గురించి చూసాము. అండ్ అలాగే మ్యూజిక్ ను డాన్స్ ఎడ్యుకేషన్ లో ఎలాంటి ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాయి అనేది కూడా చూసాము. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. కొత్తగా వచ్చిన సిలబస్ ఏదైతే ఉందో B.Ed కి సంబంధించి వాటి వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. సో ఏది కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.